ధ్రువ్ రాఠీ ఇప్పుడు సోషల్ మీడియా స్టార్. లోక్సభ ఎన్నికల ముందు మోడీ డిక్టేటర్ అని కామెంట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసి సంచలనం రేపిన వ్యక్తి. జర్మనీ పౌరుడైన ధ్రువ్ రాఠీ ఇండీ కూటమి నాయకుల కంటే మోడీపై గట్టిగా ఆరోపణలు, ట్వీట్స్ చేస్తూ మోడీ వ్యతిరేకవాదుల సపోర్ట్తో టాక్ ఆఫ్ ది ఇండియాగా మారుతున్నాడు. ధ్రువ్ రాఠీ మోదీపై చేసిన డిక్టేటర్ కామెంట్స్కి స్వయాన దేశ ప్రధాని అయిన తనే రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే రాజకీయాల్లో తన ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. అయితే ధ్రువ్ రాఠీ టార్గెట్ ఏంటి, తన ఎజెండా ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. అలాగే రాహుల్ గాంధీ మొన్నటి వరకు మోదీ, అమిత్ షాని ఎలా ఎదుర్కావాలో తెలియక కొన్నిసార్లు తన తెలివి తక్కువ కామెంట్స్తో పప్పు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నాడు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడం, నేడు తాను లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక లోక్సభలో సైతం తను హిందువులపై కామెంట్స్ చేస్తూ శివుడి ఫోటో చూపించడం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రాహుల్ గాంధీ మళ్లీ పప్పులా మాట్లాడుతున్నాడని కొందరు అనుకుంటే, మరికొందరు మాత్రం ఈసారి పక్కా ప్లాన్తో మాట్లాడుతున్నాడని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ధ్రువ్ రాఠీ రాహుల్ గాంధీ పక్కా ప్లాన్తో వర్క్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీజేపీ ఈసారి 240 సీట్లు గెలిచింది. అంటే అందులో మోడీ వేవ్, మోడీ కరిష్మా 100 సీట్లకు పైనే ప్రభావం చూపింది. ఈసారి బీజేపీ లెక్కలు తప్పినా మోదీకి గ్యారంటీ పేరుతో బయటపడ్డారు. అదే సందర్భంలో ఇండీ కూటమి మోదీకి సరితూగే నాయకుడు లేక వెనకపడింది. అంటే మోదీ ఇమేజ్ తగ్గించాలి లేదా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగాలి. ధ్రువ్ రాఠీ, రాహుల్ గాంధీ ఇదే ప్లాన్తో వర్క్ చేస్తున్నారు. ధ్రువ్ రాఠీ మోదీని టార్గెట్ చేస్తూ తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ధ్రువ్ రాఠీ టార్గెట్ ఇప్పుడు బీజేపీ కాదు, మోడీ ఇమేజ్ దెబ్బతీయడం. అందుకే మోడీ డిక్టేటర్, మోదీ జూటా అంటూ మోదీని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఇక రాహుల్ గాంధీ కొత్త ప్లాన్తో వస్తున్నాడు. బీజేపీకి హిందూ ఓటర్లు ఎక్కువ, ఆ హిందువులను విభజించాలి అనేదే రాహుల్ గాంధీ ప్లాన్. మొన్నటి వరకు కులగణన అంటూ కులాల కొట్లాట్లతో బీజేపీకి కొందరు హిందువులను దూరం చేసి బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్స్ తీసేస్తుందని ప్రచారం చేసి గత ఎన్నికల్లో కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా హిందువులని రామభక్తులు, శివభక్తులు అంటే వైష్ణవం, శైవం అంటూ విడగొట్టే ప్రయత్నం పార్లమెంటు సాక్షిగా మొదలుపెట్టాడు. హిందూ ధర్మం ఆచరించే వారిలో 70 మంది వైష్ణవులు, 30 మంది శైవులు ఉంటారు అనేవి కాంగ్రెస్ లెక్కలు. ఇందులో 30% శివభక్తులని బీజేపీకి దూరం చేయాలనే శివుడి ఫోటోతో పార్లమెంటులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అంటే బీజేపీని డైరెక్ట్ దెబ్బకొట్టడం కష్టమని భావిస్తున్న కాంగ్రెస్ కులాలు, రామభక్తులు, శివభక్తులు అనే విభజన ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తుంది. చూడాలి ఈ విషయాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో. రాహుల్ గాంధీ, ధ్రువ్ రాఠీ ఎంత మేర సక్సెస్ అవుతారో.